దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆజ్ఞ, ఉపదేశములు, ఆయన గద్దింపుల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఆయన ఆజ్ఞ ఎలాంటిది? దేవుని యొక్క ఆజ్ఞ దీపముగా ఉంటుంది. దీపము అనగా వెలుగు కదా. వెలుగు ఉంటే మనకి అన్ని రకాల పనులు మనం చేసుకుంటాము, క్షేమకరమైనటువంటి నడిపింపులో మనం ఉంటాము. అలాగే ఉపదేశము అది వెలుగుగాను ఉంటుందని అంటున్నాడు. అలాగే శిక్షార్థమైన గద్దింపులు అవి జీవ మార్గములు. శిక్షార్థమైన గద్దింపులు తప్పకుండా అవి పొందాలి. ఎందుకు? ఆ గద్దింపులు జీవ మార్గములు అని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు వివరిస్తున్నారు మనకి. ఆయన గద్దింపుల గురించి మనము ధ్యానించుకుంటున్నాము కదా. దేవుడు ఇవన్నీ ఎలా అంటే, సొలొమోను గారి ద్వారా పలికించిన ఈ శ్రేష్టమైన వాక్కులు మానవులు విని వాటి ప్రకారము నడుచుకుంటే చాలా శ్రేష్టము. దేవుడు ఆ ప్రకారంగా నడుచుకోవాలని ఆశపడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను, ఆయన ఆజ్ఞలను మనము మన హృదయాలలో భద్రముగా దాచుకొనిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో దానిని మనము తప్పక గ్రహించగలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో అన్న యొక్క అంశాన్ని ఎలాగంటే, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన ఉపదేశాలని మనము మన హృదయాలలో భద్రపరుచుకోవాలి. మన హృదయాలలో ఎప్పుడైతే అవి మనం భద్రపరుచుకుంటామో, అవి మన హృదయాలలో ఉంటాయో, అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ విధమైనది, ఏ విధమైన మనకి మన జీవితాలకి శ్రేష్టమైనటువంటి నడిపింపు మనకి కలుగుతుందో దానిని మనము తప్పక మనము గ్రహిస్తాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత శ్రేష్టమంటే, ఆ దీనత్వము మానవునికి దీర్ఘాయువు కలుగజేస్తుంది అని సొలొమోను గారు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 27లో చెప్తున్నాడు, వివరిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. అవి మనము చూస్తున్నాము. ఉపదేశము కూడా మన తల్లిదండ్రులు ఇంకా మన పెద్దవారు చెప్పిన బోధలు అవన్నీ మనం ఆలకించి వాటి ప్రకారంగానే మనం జీవిస్తుంటే అట్టి జీవన వ్యవస్థను తోటివారు కూడా చూస్తూ, అంటే మనల్ని బట్టి మనము ఏ విధంగా అయితే తల్లిదండ్రులు, పెద్దలు వారు ఇస్తున్నటువంటి బోధలు అవి విని అవి పాటిస్తూ కానీ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా ఆ ప్రకారంగానే జీవనాన్ని సాగిస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు కూడా అదే తరహాలో జీవించుచు జ్ఞానయుక్తంగా మలుచుకుంటూ ఒక ఆభరణాన్ని ధరించినంత సొగసుగా ఉంటుందని సామెతల గ్రంథంలోనే సొలొమోను గారు 1వ అధ్యాయము 8లో వ్రాసి ఉన్నారు. అవి ఒకసారి మనము చదువుకుందాము. దేవుని యొక్క ఆజ్ఞలను, ఉపదేశములను
మనము హృదయపూర్వకంగా స్వీకరించి ఆచరిస్తే మనకు శాంతిని, సుఖజీవనముతో కూడిన జీవన వ్యవస్థను, అవి గడిపే సంవత్సరములు గల దీర్ఘాయువును మనము పొందుకుంటాము అని సొలొమోను గారు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా లోకములో దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలలోని తల్లి తండ్రులు ఆజ్ఞలు, వారి ఉపదేశాలు విని విధేయతతో పాటించు బిడ్డలు సుఖజీవము కలిగిన దీర్ఘాయువును పొందుకుంటారు. దేవుని ఆజ్ఞలు, ఉపదేశాలు పాటిస్తూ ఆయన గద్దింపుకు లోబడి జీవించు వారికి జీవమార్గాన్ని పొందుకుంటారు. ఇది మనం మర్చిపోకూడదు. మనం అందరము వాక్యానుసారంగా మనము జీవిస్తున్నాము, మనం ఉంటున్నాము అని మనము నిర్ణయించుకొని మనం సంతోషపడటం కాదు. ఆయన గద్దింపుకు లోబడి జీవించు వారికి జీవమార్గాన్ని మనము పొందుకుంటాము. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యానుసారం జీవించుచు, తల్లిదండ్రుల మాటలు వింటూ, వాటిని మనం ఆచరిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించుచు, మన హృదయాలలోకి పరిశుద్ధాత్మ ప్రవేశం కలగాలని దేవుని ప్రార్థించుకుంటూ నిత్యము ఆనందముతో జీవించుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు 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 తండ్రి. అయ్యా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయనా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ యొక్క ఆజ్ఞ మాకు దీపముగాను, నీ ఉపదేశము మాకు వెలుగుగాను ఉండుటకు తండ్రి, మాకు మంచి మేలైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి, ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, ఆ ధన్యతను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు కలుగు చేయమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.